సో ఏదైతే ఇప్పుడు చూసాం కదా ఈ హుజూర్ నగర్ మొత్తం ఏరియా అంతా కూడా ఫ్లడ్కి గురైనటువంటి పరిస్థితి. మెయిన్గా ఈ కాలనీ బాగా దెబ్బతుంది. పాపం వీళ్ళంతా కూడా ఈ కాలనీ వాసులే. ఏడో వార్డు అండి ఇది. ఏడో వార్డుకి సంబంధించినటువంటి వాసులు. ఇగో చూస్తే అదే చెరువు. ఆ చెరువు నుంచి ఈ వాటర్ అంతా ఇటు రావడం, మొత్తం ఇదంతా కూడా ముంపుకు గురవడం జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి సంపత్ రెడ్డి గారు కావచ్చు, నాగరాజు గారు కావచ్చు, వీళ్ళిద్దరే మెయిన్. చాలామంది ఈ ఊళ్ళో ఎవరిని అడిగినా కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆదేశాలతో వీళ్ళిద్దరే బాగా వాళ్ళందరినీ ఆదుకుని అన్నం పెట్టి వాళ్ళని పునరావాస కేంద్రాలకు తీసుకెళ్ళినటువంటి 3 రోజులు కూడా కష్టపడ్డారు వీళ్ళని కూడా ఒకసారి మాట్లాడదాం, అసలు ఏం జరిగింది అనేది వీళ్ళతో కూడా తెలుసుకునే ప్రయత్నం. సార్ సంపత్ గారు, అసలు ఏం జరిగింది? ఎందుకంటే ఫ్లడ్ అనేది సడన్గా వచ్చేసి చాలామంది ఎఫెక్ట్ అయ్యారు. ఇక్కడే కాదు, ఖమ్మం, పాలేరు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కూడా మొత్తం విజయవాడ అంతా కూడా ఇదైపోయింది. ఇది ఊహించలేదు ఎవరు కూడా. మీరు కూడా ఊహించి ఉండరు, ఎందుకంటే ఎప్పుడు కూడా రాలేదంట ఇక్కడ. నేను అందరూ అడిగితే చెప్తున్నారు. ఏంటి సార్ అసలు ఏం జరిగింది? వాస్తవంగా ఆ రోజు అనుకోకుండా ఒక ప్రళయం టైపు వాతావరణం మారి కొద్దిగా వర్షం పెరిగి భయానకమైన వాతావరణంగా వరదలు రావడం, మంత్రి గారికి విషయాన్ని మనం చేరవేయగానే జిల్లా కలెక్టర్ గారికి ఆదేశాలు జారీ చేసిండు. అదేవిధంగా మేము జిల్లా కలెక్టర్ గారితో మా మున్సిపల్ అధికారులతో ఎప్పటికప్పుడు రివ్యూ చేసి మేము అంత అధికారులందరూ ఎలర్ట్ అయ్యి రెడీగా ఉన్నాము. అయితే ఇక్కడ నుంచి మా వేముల నాగరాజు కౌన్సిలర్ గారు జరుగుతున్న పరిస్థితులు మాకు వివరించిండు. ఇక్కడ ఈ వార్డు చివరి వార్డు చెరువుకి ఆనుకొని ఉంటుంది. గత పాలకులు చేసిన తప్పు అంటే పైనుంచి వచ్చే 5 నుంచి 6 వార్డుల నీళ్లు తీసుకొచ్చి ఈ వార్డు చిన్న డ్రైన్లో కలపడం వలన వీళ్ళకి ఎక్కువ వాటర్ ఫ్లడ్, అటు వరద నీళ్లు ప్లస్ చెరువు నీళ్లు ఇదంతా ముంపుకి గురే కారణమైంది. దానివల్ల ఎక్కువ దెబ్బతిన్న ప్రాంతం ఇది. గోవిందపురం ఎక్కువగా దెబ్బతిన్నది. మేము 8:30, 9 అవుతున్నా కానీ వర్షం తగ్గలేదు. అదే వర్షంలో మేము, మా మున్సిపల్ అధికారులు, రెవెన్యూ అధికారులు వెంటనే మేము బయటికి రావడానికి, కారు తీసుకొని బయటికి రావడానికి మాకు గంట సమయం పట్టింది. అప్పటికప్పుడు మేము లోకల్ మా జేసీబీలు, ప్రైవేటు జేసీబీలు అన్నీ కూడా ఎంగేజ్ చేసుకొని సుమారు తెల్లవారుజామున 3:30, 4 వరకు కానీ ఈ వరద కంట్రోల్కి రాలేదు. ఎక్కడికక్కడ మనకు ఎక్కడ అడ్డం ఉందో చూసుకొని అవన్నీ కూడా పలగొట్టేసి వాటర్ ఫ్రీగా ఫ్లో అయ్యేటట్టు చూసుకున్నాము. తెల్లారి మా మంత్రి గారు ఆ రోజు నైట్ సుమారు ఒక 5-6 సార్లు మాట్లాడారు. కలెక్టర్ గారికి ఇంటిమేట్ చేయమన్నారు. కొంత వరదకి తోడు ఏమైందంటే మాకు ఆనుకొని ఉన్న ఎంబీ కెనాల్ ఉంది, దానితో లింగగిరి మేజర్ కెనాల్ ఉంది. ఈ వీటిని కూడా ఏమంటే మంత్రి గారు ఆదేశాలు ఇచ్చేసరికి వాటన్నిటి కూడా ఫ్లో తగ్గించారు. పూర్తిగా తగ్గించిన తర్వాత కొంత వర్షం కంట్రోల్కి వచ్చింది. తెల్లారి మంత్రి గారికి ఈ విషయం అంతా ఇన్ఫామ్ చేస్తే ఈ హుజూర్ నగర్లో 4-5 వార్డులు కూడా వారు పర్యటించారు. గతంలో జరిగిన తప్పుకి ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న బాధితులందరినీ కూడా ఆదుకోవాలి. అది కూడా పారదర్శకంగా ఎవరికైతే ఎక్కువ డ్యామేజ్ జరిగిందో వాళ్ళకి నష్టపోతే రేపు స్కీమ్ కింద ఇల్లులు కూడా ఇస్తా అని చెప్పి మాట ఇచ్చారు. పబ్లిక్ కూడా దానికి సంతోషించారు. ఎక్కువ అప్రిషియేట్ చేయాల్సింది ఈ వార్డులో మా అధికారులతో మాకు సపోర్ట్ చేసింది ఇక్కడ ఉన్న యూత్. సుమారు వాళ్ళు ఒక 15-20 మంది. రాత్రిపూట మేము ఎంత చేసినా గైడ్ చేయడం వరకే సరిపోయింది. వాళ్ళు వెంటనే ఎక్కడైనా భోజనాలు వండిస్తే వాటిని తీసుకొచ్చి పెట్టడం, వీళ్ళని పునరావాస కేంద్రాలకు తరలించడం, ఇక్కడి నుంచి టౌన్ హాల్కి తీసుకుపోవడం, వీళ్ళ సొంత ఆటోలు ఓ పక్క నుంచి పైనుంచి బైకులు కొట్టుకొస్తున్నాయి, గాబులు, ఆటోలు. మేము నిలబడితే మా మధ్యలో నుంచి అవి వచ్చి మా కాళ్ళకి తగిలే పరిస్థితి ఉన్నా ఆ టైంలో వీళ్ళు చాలా ధైర్య సాహసాలతో సహకరించారు కాబట్టి మనం వాళ్ళకి సాయం చేయడం. సాయం చేయబట్టి మన ప్రాణ నష్టం జరగలేదు, ఆస్తి నష్టం జరుగుతుందండి కామన్గా. ఏం జరిగిందంటే మాకు కూడా ఇంటిమేషన్ ఎక్కువ ఉంది కాబట్టి పక్కన ఇంకో వార్డులో ఒక 5-6 ఇల్లులు కంప్లీట్గా మునిగిపోయినాయి. మా జేసీబీ ఆపరేటర్ కూడా పోయి ఆ 6 కుటుంబాలని జేసీబీ పెద్ద బకెట్లో ఎక్కించుకొని వాళ్ళని తీసుకొచ్చి యువతల పక్క దింపి తర్వాత ఇల్లు కొట్టుకొని పోయినాయి. రాత్రిపూట వాళ్ళని కూడా పునరావాస కేంద్రాలకు ఉంచినాం. అది కూడా మంత్రి గారికి చూపించినాం. ఆడ కొన్ని కబ్జాలకు గురైనాయి, వాటిని కూడా మంత్రి గారు వెంటనే తొలగించాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు. అది ఆ హైడ్రా అని అనగానే మొత్తానికి అయితే కబ్జాల మీద ఉన్న వాళ్ళందరినీ తీసేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. కంపల్సరీ మేము కూడా అధికారులతో పర్యటించి వాటిని తొలగించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాం. ఫస్ట్ సహాయక చర్యలు అయిపోయిన తర్వాత వాటి మీద దృష్టి సారిస్తాం. సో మంత్రి గారు ఇస్తారన్నటువంటి 10,000 కానీ ఇల్లు నిర్మించడం కానీ జరుగుతుంది. వాస్తవంగా మా మంత్రి గారు ఏదైనా మాట అంటే 100% మాట తిరిగినే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు రావడం ఇక్కడ ఆల్రెడీ ఇట్లాంటి పేదలందరి కోసం కూడా ఇళ్ల నిర్మాణం సుమారు 2,000 ఇళ్ల నిర్మాణం జరుగుతుంది. ఇక్కడ ఎవరికన్నా దెబ్బతిన్నా వాళ్ళందరికీ కూడా రేపు అక్కడ పునరావాసం కల్పించడానికి ఇంటి కింద ఇంటికి కూడా వారు మాట ప్రకారం చేస్తారని చెప్పే నమ్మకం మాకుంది, మా ప్రజలకు ఉంది.